హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఆల్రెడీ ఈరోజు ఒక పోస్ట్ పెట్టాను నేను. మీ అందరికీ కూడా హ్యాపీ సండే. సో సండే రోజు నేను ఒక పోస్ట్ పెట్టాను, చూసున్నారేమో చాలామంది. అయితే కాదులే, ఒక 35 మెంబర్స్ అలా చూసారేమో, మరి నాకు తెలిసి. అంటే 35 ఎంతమంది చూసారో తెలియదు, బట్ 35 లైక్స్ అయితే వచ్చినాయి నాకు, అంతే. సో ఈరోజైతే ఏంటి అంటే ఏప్రిల్ 20 రోజు మేము ట్రైనింగ్ అనేది మాకు ఎస్ఎస్బికి పిలిచారనమాట. ఏప్రిల్ 20నే మాకు ట్రైనింగ్ అనేది మేము కోర్సులో అడుగుపెట్టింది అయితే ఆ రోజే. సో ఈ రోజుకైతే కరెక్ట్గా 4 ఇయర్స్ అవుతుంది. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. నేను ఆ పోస్ట్ పెట్టాను, పోస్ట్ పెడితే ఎవరో ఒక అన్న అది ఓర్చుకోలేక మెసేజ్ పెట్టినాడో లేకపోతే చూడలేక మెసేజ్ పెట్టాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ అయినా 10 డేస్ 1 ఇయర్ అయినా 10 ఇయర్స్ అయినా ఏదైనా సరే మనం చెప్పుకుంటాం ప్రౌడ్గా. అది దానికి తప్పేం లేదు కదా. నేను 4 ఇయర్స్ నా సర్వీస్ అయ్యిందని చెప్పేసి నేను మామూలుగా పోస్ట్ పెట్టాను, జస్ట్ క్యాజువల్గా. మీ అందరికీ తెలుసు నేను 21లో నాకు జాబ్ వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలుసు, కానీ డేట్ తెలియదు. కాబట్టి అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరు ట్రైనింగ్ పిలిచారని చెప్పేసి అట్లా తెలుస్తుంటుంది. క్యాజువల్గా నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను అట్లా పెడితే నువ్వు ఒక్కదానికి ఉద్యోగం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నావు, విరవేయడానికి ఏమన్నా నాకు అర్థం కాలేదు అందులోన. సరేలే, ఇంకెందుకులే ఎక్కువ ఆర్గ్యూ చేయడం కూడా వేస్ట్ అటువంటి వాళ్ళతో. ఇంకా అందుకే కామెంట్ని డిలీట్ చేశాను సైలెంట్గా. సో నేనేం విరవీగిపోలేదన్నా, జస్ట్ నేను ఈ 4 ఇయర్స్ ఎలా కంప్లీట్ చేసేది నాకే తెలియదు. 4 ఇయర్స్ తొందరగా అయిపోయిందని కూడా నేను చెప్పట్లేదు. 1 ఇయర్ మాకు ట్రైనింగ్ అయిపోయింది. ఈ 4 ఇయర్స్ 1 ఇయర్ మాకు ట్రైనింగ్, 3 ఇయర్స్ నా నౌకరీ అనమాట, అంటే పోస్టింగ్ ఇచ్చిన దగ్గర. సో మాకు ఈ 4 ఇయర్స్లో చాలా ఎదురయ్యాయి. అంటే ఇప్పుడు నేను ఫ్యామిలీ పెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం బాగానే ఉంది. ఫ్యామిలీ పెట్టుకోనోళ్ళు, సింగిల్గా ఉన్నోళ్ళు ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డారు. ఎందుకంటే బార్డర్లో డ్యూటీ చేసిన వాళ్ళు, ఇంకా రకరకాల డ్యూటీస్, బయటకు వెళ్ళి అవుట్ డ్యూటీలు, ఇవన్నీ ఇంకా చాలా రకాలుగా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఈ 4 సంవత్సరాలు నాతో ఎవరైతే భర్తీ అయ్యారో వాళ్ళందరిలో కొంతమంది అలాగా ఇలాగా అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు, కష్టపడి అంటే అందరూ ఎంజాయ్ చేయడం అంటే పూర్తి కాలం ఎంజాయ్ చేయడం కాదు, కొంతవరకు. సో అదనమాట. ఫ్యామిలీ పెట్టుకుని సింగిల్గా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారు. సో ఏదేమైనా సరే 4 ఇయర్స్ మనం నౌకరీకి వచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన తప్పదు. కాబట్టి ఏదైనా సరే, నౌకరీ అయినా కాదు ఏ జాబ్ అయినా కష్టమైన నష్టమైన తప్పదు కాబట్టి చెయ్యాలి. 4 ఇయర్స్ ఏదో దేవుడి దేవాల గడిచిపోయినాయి, జస్ట్ 4 ఇయర్స్ అయ్యాయి అంతే. ఇంకా బోల్డ్ నౌకరీ ఉంది. సో విర్రవీయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నాకన్నా తోపు లాంటి సీనియర్లు ఉన్నారు. అంటే హెడ్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఎల్ వాళ్ళందరూ సీనియర్స్ నాకన్నా. నెక్స్ట్ ఏంటంటే నాకన్నా జూనియర్లు ఎవరంటే ఇప్పుడు 2021 తర్వాత 2022 బ్యాచ్ వచ్చింది, 2023 బ్యాచ్ వచ్చింది, 2024 బ్యాచ్ వచ్చింది, ఇప్పుడు 2025 కూడా రెడీ అయిపోతుంది. కానీ వాళ్ళందరికీ ఏంటంటే 1 ఇయర్ గ్యాప్లో కాబట్టి పెద్దగా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నన్ను మామూలుగా మన సౌత్ వాళ్ళు అనుకోండి, మన సౌత్ వాళ్ళు కొంతమంది కేరళ వాళ్ళు గల ఉంటారు కదా, శ్రవంతి అనే పిలుస్తారు. అంటే నా జూనియర్ 2023 బ్యాచ్ అయినా సరే శ్రవంతి అనే పిలుస్తారు. నాకు అటువంటివి ఏమీ లేదు. నాకు కూడా మేడం అని పిలుచుకోవాలనే ఇది కూడా లేదు, ఉండదు. ఒకవేళ మా సార్లు సీనియర్, నాకన్నా సీనియర్లు అయ్యి ఒకవేళ పిలిస్తే మాత్రం సార్ వద్దు సార్, మీరు నాకన్నా చాలా సీనియర్, నన్ను శ్రవంతి అని పిలవండి సార్ అని చెప్పేసి అట్లా చెప్తాను. అంటే అమ్మాయిని రెస్పెక్ట్గా వాళ్ళు పిలుస్తారు అంతే. సో అదనమాట. ఎనీవే హ్యాపీగా ఈరోజు అసలు నేను అసలు అనుకోలేదు ఏప్రిల్ 20 అని. మా ఫ్రెండ్స్ అందరూ స్టేటస్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టేసరికి అవును కదా ఏప్రిల్ 20 అని అనిపించింది అప్పుడు. సో అదనమాట. ఏప్రిల్ 20కి 2021లో మేము అస్సాంలో ఉన్నాము, 2022లో బీహార్లో ఉన్నాము, 2023 మళ్ళీ ఏప్రిల్ 20కి కూడా బీహార్లో ఉన్నాము. ఇది 2024 కూడా బీహార్లో కట్ చేసేసి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయితే జూలైలో మేము ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై తర్వాత ఇక్కడికి వచ్చాము కలకత్తా. సో మాకు అసలు 3 ఇయర్స్ కూడా మాకు ఫస్ట్ పోస్టింగ్లో ఉండనివ్వలేదు వాడు. ట్రైనింగ్ సెంటర్ మొత్తం కలిపేసి ఏకంగా 3 ఇయర్స్ చేసేసి ఇక్కడికైతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో మాకు తక్కువ టైమింగ్లోనే నాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అప్పుడైతే 5 ఇయర్స్కి ఒకసారి అలా ట్రాన్స్ఫర్లు ఉండేవి, ఇప్పుడు 3 ఇయర్స్కి ట్రాన్స్ఫర్ పెట్టేశాడు. అది కూడా ట్రైనింగ్ సెంటర్ ఆ ఇయర్ కూడా కలిపేస్తున్నాడు. ట్రైనింగ్ సెంటర్ ఓన్లీ అంటే ట్రైనింగ్ సెంటర్ ఆ ఇయరే కాకుండా పోస్టింగ్ కొనిచ్చిన దగ్గర బీహార్లో నాకు పోస్టింగ్ వచ్చింది. ఆ బెటర్లో 3 ఇయర్స్ కూడా నాకు కాలేదు. జస్ట్ 2022 ఏప్రిల్లో మేము వెళ్ళాము, 2021 ఏప్రిల్ ట్రైనింగ్కి వెళ్తే 2022 ఏప్రిల్లో మేము మళ్ళీ బీహార్ వెళ్ళామన్నమాట ఫస్ట్ పోస్టింగ్కి అంతే. నెక్స్ట్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు వచ్చేసామంటే 2024 జూలైకి వచ్చేసాము. ఎక్కువ టైం కూడా లేదు. మళ్ళీ ఈ లోపు నేను కన్సీవ్ అవ్వడము, బెటాలియన్లోనే నేను 1 ఇయర్
కన్సీవ్ అవ్వడము, మళ్ళీ బాబు పుట్టిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఇంకా సెలవులోనే ఉన్నాను ఎక్కువ. ఏదేమైనా కట్ అయిపోయింది. మరి టైం అయితే మరి ఏదైనా కట్ అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నా మనం ఎక్కడున్నా కట్ అవుతుంది. సో అదనమాట. కొంతమంది 10 years అలా పెడుతుంటారు మా సీనియర్లు. స్టేటస్కి వెళ్ళి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా అన్ని 10 years కట్ చేశాడా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది. జస్ట్ ఇంకా మనం 4 years అయింది. 4 years జస్ట్ మనం ఇంకా ఎన్ని సంవత్సరాల నౌకరీ ఉంది. ఈలోపు మనం భగవంతుడి దయ వల్ల మంచిగా ఉండాలి. మన వల్ల ఎవరికి హాని కలగకూడదు, మనకి ఎవరి నుంచి హాని రాకూడదు. జస్ట్ అంతే. దేవుడి దయ వల్ల మనము ఎవరికైనా ఏదైనా చెడు కల్పించాలనే ఉద్దేశం అయితే మనలో రాకూడదని నేను భగవంతుడికి ఎప్పుడూ కోరుకుంటాను. ఎందుకంటే మనకి ఎందుకు, మనం ఒకరికి చెడు చేస్తే మళ్ళీ మనకు వాళ్ళు చేస్తారు. అవన్నీ మనకు అవసరం లేదు. దేవుడి దయ వల్ల మనం ఎవరికి పాపం చేయకుండా ఉంటే మనకి ఎవరు చేయరు. అంతే. అలా అనుకొని ఇంకా దేవుడి దండం పెట్టుకొని ఇంకా మంచిగా ఉండాలి సర్వీస్ అనేది అనుకొని అంతే ఈ వీడియో. సో అదనమాట. జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను. ఇంకా వేరే పీరియడ్ అడ్వాంటేజ్ జస్ట్ హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే జాబ్ తెచ్చుకోవడం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. అది ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేయడం అంటే ఇంకా కష్టము. దానికి హస్బెండ్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఇంకా అసలు చుట్టుపక్కల సపోర్ట్ అందరిది ఉండాలి. లేకపోతే అసలు చేయలేము. అది చేసే వారికే తెలుస్తుంది. బట్ అతన్ని ఎందుకు అలాగ అనడం మరి అనుకోనియండి ఇంకా. సో మీరైతే లైక్ చేయండి. ఓకేనా? బాయ్.